బోనాల పండుగ సందర్భంగా ఆదివారం మల్కాజ్గిరిలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మరియు పలువురు ప్రముఖులు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు క్రమ పద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కొంచెం అదే చూడదా తీసుకోనా అరే అడ్డం వచ్చి మరి అదేంది పద్ధతి సంపదన జర్ర జర ఇట్లా ఉంటే ఫోటోస్ జర ప్లీజ్ కొద్దిగా కొంచెం లాంగ్ తీసుకోండి. అన్న కొద్దిగా ఇంకా జరగండి. అన్న ఇటు వస్తే ఫోటో ఒకటి అన్న దాసన నువ్వు ఆగో సతీ మల్కాజ్గిరి మహంకాళమ్మకి మల్కాజ్గిరి మహంకాళమ్మకి అన్న ఒక్కసారి చూడాలి. కంపెనీలు ఉండాలి కదా. భక్తులకు మనవి, గత 100 సంవత్సరాలుగా మల్కాజ్గిరి గ్రామంలో ఎంతో పెద్దగా మల్కాజ్గిరి ఆడపడుచులు, మహిళలు, పురుషులు మల్కాజ్గిరి మహంకాళమ్మ పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ గ్రామానికి ఇతర పట్టణాల నుంచి, పల్లెల నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి అందరూ ఒకటై ఒకరికొకరు సహకరించుకుంటూ తల్లిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాచన సంఘటన జరగకుండా ఇప్పటి వరకు చరిత్రలో ఎలాంటి జరగలేదు. కాబట్టి ఆ యొక్క భక్తులకు ఆ తల్లి కృపా కటాక్షాలు ఎన్నోచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు సకల సుఖ సంపదలతో జీవించి మీ సిరి సంపద మెట్టుమెట్టుగా పెంచుకోవాలని మా ఆలయ కమిటీ వారు వేడుకుంటున్నారు. బోలో ఉజ్జయిని మహంకాళమ్మకి జై. చూడు